ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి జీవితం ఎంతో మందికి ఆదర్శం. యువతకి కొన్ని సందర్భాలు డీమోటివేట్ అవుతూ ఉంటారు, నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను అని. అలాంటి యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అసలు మన జీవితానికి ఎదుగుదలకి ఏది అనేది మనం ఏదో ఇంట్లో కూర్చొని నేను అట్లా అయిపోవాలి ఎట్లా అయిపోవాలి. ఎసార పోయి ఇంట్లో డబ్బులు లేక ఏ దోసక ఇంట్లో రెంట కడతాను కూడా లేక అలాగ నిస్సాహమై పార్కులో పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ స్నేహ. ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరి ముందుకు వచ్చేసాను. ఏమిటా స్పెషల్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? మనందరికీ బాగా సుపరిచితులు, ఆధ్యాత్మికతే వారి యొక్క లక్ష్యంగా ఎన్నెన్నో విజయాలు చూసినప్పటికీ, ఎన్నెన్నో ఉన్నతమైన మెట్లు అధిరోహించినప్పటికీ ఇవి ఏవి కాదు, ఇదంతా నథింగ్, జీవితం అంటే ఇది కాదు, ఆధ్యాత్మికతే అసలైన జీవితం అని వాళ్ళు జీవించి ఆచరించి మనందరికీ చూపించారు. మరి వారు ఎవరో కాదు, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే కాదు, యావత్ దేశమంతా తెలుసు, ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచమంతా కూడా తెలుసు. వారి సినిమాలు ఎన్నో సూపర్ హిట్ మూవీస్కి ఫైట్ మాస్టర్స్గా చేసి ఎన్నో విజయాల్ని అధిరోహించారు. నాట్ ఓన్లీ ప్రాపంచికంగా, స్పిరిచువల్గా కూడా ఎన్నో విజయాలను అధిరోహించారు, ఎంతో లోతులను చూశారు. మరి ఈరోజు కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్. మేము దేనికైనా రెడీ అంటున్నారు, డి అంటే డి అంటున్నారు. మరి దేనికి రెడీ, దేనికి డి కొడుతున్నారో చూద్దాం. నమస్తే మాస్టర్స్. నమస్తే తల్లి. సార్, మీ మాస్టర్స్ మీ యొక్క మాటలు, కాన్సెప్ట్స్ అన్నీ ఎప్పుడూ నేను కన్ఫ్యూజన్లోనే ఉంటూ ఉంటాను. అబ్బా ఏంటి ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో వెరైటీగా ఉంది అని మీతో మాట్లాడిన ప్రతిసారి నేను ఫీల్ అవుతూనే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది అగైన్ మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని ఇంటర్వ్యూ చేయటం. నా బంగారు తల్లి మళ్ళీ మేము కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది మాకు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి జీవితం ఎంతో మందికి ఆదర్శం. ముఖ్యంగా నవేడేస్లో యువతకి కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు డీమోటివేట్ అవుతూ ఉంటారు, నేను చేయలేనేమో, నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను అని. సో ముందుగా మీరు అలాంటి వాళ్ళకి, అలాంటి యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మేము చెప్పడం కంటే కూడా మనిషి తలుచుకుంటే సాధించాల్సింది ఏదైనా సాధించవచ్చు అని పెద్దలు ఎంతమంది చెప్పారు. మనం అంటే ఏంటంటే యువతకు కూడా మనం చెప్పేది ఏంటంటే, మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నామో, అసలు మనకి ఏది అసలు ఇంపార్టెంటు, అసలు మన జీవితానికి ఎదుగుదలకి ఏది అనేది మనం కొంచెం ఈత కూడా దాన్ని టార్గెట్ చేయాలి. దాన్ని టార్గెట్ చేయకుండా మనం ఏదో ఇంట్లో కూర్చొని నేను అట్లా అయిపోవాలి ఎట్లా అయిపోవాలి, నేను అలా స్టేజ్కి వెళ్ళాలి అనే కోరికలు చాలా ఒక లెవెల్లో ఉంటున్నాయి తప్ప, ఆచరణ మన దేహ లెవెల్ చేసే దానిలో కానీ, పడుకునే టైమింగ్ కానీ, ఏదైనా ఒక పని తీసుకున్నామంటే దాన్ని పదే నెమరు వేసుకొని దీని నుంచి ఒక పని మీద మనం కానీ ఏకాగ్రతగా మనం వెళ్ళగలిగితే ఆ పనిలో నుంచి ఎలా దానిలో తప్పులు ఏంటి రైట్లు ఏంటి అని డీప్గా మనం వెళ్ళగలగాలి. నేచర్కు ఉన్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, మనం ఒక జాబులో ఒక పని కోసం ఎన్నుకున్నప్పుడు మనకు అది అనుకూలంగా మనకి కోఆపరేట్ చేయదు, అప్పుడు మనిషి డిప్రెషన్కి వెళ్తున్నాడు. మనం ఏంటంటే ఒకటి అనుకున్నాం, డాక్టర్ అవ్వాలనో యాక్టర్ అవ్వాలనో అనుకున్న నేచర్ గుణం ఏంటంటే, నువ్వు అనుకున్నది ఫుల్గా దానికి ఎంతవరకు వెళ్ళాలో అపెట్ పెడతావో ఆ ఎనర్జీ లెవెల్ నీలో నుంచి ఇక నేను చేయలేను, నేను ఉండలేను అని ఎంతవరకు సరెండర్, ఆ నేచర్ సరెండర్ అవ్వే వరకు చూస్తుంది. ఆ తర్వాత నీలోనే ఇంకొక ఆలోచన వచ్చింది, ఇది కాదు అది చేయమని, లేకపోతే భగవంతుడే ఒక మనిషి ద్వారాగా పంపుతాడు, అరే ఈ పని కరెక్ట్గా ఆ పని చేసుకోరని. ఓకే, మేము కూడా ఒక సిచ్యువేషన్లో సినిమా ఆర్టిస్ట్గా ఫైట్ మాస్టర్ అవ్వకముందు సినిమా ఆర్టిస్టులు అంటే యాక్టింగ్ చేద్దామని తిరిగి ఎసార పోయి ఇంట్లో డబ్బులు లేక ఏమి తోసక ఇంట్లో రెంట కడతాను కూడా లేక అలాగ నిస్సాహమై పార్కులో ఎన్నో రోజులు దీర్ఘంగా కూర్చున్నాం. అంటే ఏమి సోర్స్ లేదండి, అసలు ఏం అర్థం కాక పార్కులో కూర్చొని అసలు ఏంటి అసలు అంటే ఎటు మార్గం లేని స్థితి. అట్లాగే మా గురువు ఫస్ట్ వెళ్ళినప్పుడు అన్నాడు ఇట్లా పరిస్థితి అన్నప్పుడు, అంటే నేను అంటున్నాను ఏం కనిపించవన్నప్పుడు కొంచెం అనుభవం పొందిన
అసలు జీవితంలో అనుభవం పొందిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలిగితే మా ఫన్నీకి కన్ఫ్యూజ్లో ఉన్నా నాకు ఏదో కొంచెం ఆ డిసిషన్ ఇవ్వమంటే అప్పుడు మాకు గురువు రవిశంకర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఇట్లా సార్ ఇట్లా మా జీవితం ఏం అర్థం కావట్లేదు, నేర్చుకుంటా గురు నేచరే గురువు అప్పుడే అప్పుడే త్రో చేస్తాడు. నీకు ఎవరు కావాలో నువ్వు ఏ అన్వేషణ చేస్తున్నావంటే ఆ టైంలో నేచర్ ఏం చేస్తానంటే నీ గురువుల్ని మంచి ఫ్రెండ్షిప్ రూపంలో ఒక మనిషిని పంపించుద్ది. కరెక్ట్గా మేము ఇట్లా ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు కరెక్ట్గా గురువు తగిలాడు రవిశంకర్ గారు అని చెన్నైలో. ఇట్లా సార్ మాకు కన్ఫ్యూజ్గా ఉందా, లైఫ్ అసలు ఏం అర్థం కావట్లేదు, ఇది చెయ్యాలా లేదని అసలు కరెక్ట్ కాదండి అంటే ఓ పని చేయను నేను చెప్పినట్టు చేయను అన్నాడు. సరే సార్, అది శరణాగతి అంటే. ఓకే, సరెండర్ అయిపోయారు మీరు. సరెండర్ అయ్యాం సార్, మీరు ఏం చెబితే చేస్తా అన్నాడు. మీరు యాక్టింగ్ అనే ఈ ఆల్బమ్లన్నీ తీసి పక్కన పెట్టి ఒక అటకా మీద పెట్టేయండి, నా మాట వింటానని చెప్తాను. ఎటాని చెబుతాను ఒక 10 మాటలు ఒట్టేపుకున్నాడు. ఇంటానంటే మళ్ళీ సరెండర్, మళ్ళీ ఆ పక్కల్ని నీ తెలివితేటలు ఉపయోగించొద్దు. ఎందుకంటే మన తెలివితేటల్లో అప్లై చేసేము వర్కౌట్ అవునప్పుడు నీ తెలివితేటలకు వచ్చేపు ఓన్ చేయాలంటున్నా. వెళ్ళి ఏం చేయాలి సార్ అన్న, మేము ఏం చేసాం చెప్పింది చేస్తానన్నాం. నేను చెప్పిన దాకా నేను చెప్పిన పనే చేయండి అన్నాడు. అప్పుడు కట్ చేస్తే ఏం చేయాలి చెప్పండి అన్నాం. మీరు పాతలాగా యథాసిధిగా ఆర్టిస్ట్ అన్ని తీసి పక్కన పెట్టి యథాసిధిగా ఫైట్లు చేయండి, ఫైట్లకి వెళ్ళండి నేను చెప్పేదాకా అన్నాడు. ఫైటర్ అనేది ఒక చిన్న పని అది. మనం ఎక్కడో హీరోగా యాక్ట్ చేస్తాం, డైరెక్టర్ హీరోగా కథ రెడీ చేసుకుని నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాం కదా. మీరు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నాం మేము. ఆయన ఈ పని చేయమంటున్నాడు, చిన్న పని అనుకో. అప్పుడు చెప్పినప్పుడు కొంచెం మనసు నేను ఎక్కడికో ఊహించుకున్నాను నాకు, అంటే ఊహించుకున్నానే ఈ ఊహాలు పక్కన పెట్టమన్నాను కదా, సీరియస్ చెప్పాడు. అలా ఆల్బమ్ తీసి మా తీసి పక్కన పెట్టేసి షూటింగ్ స్టార్ట్ చేసి ఆ చిన్న పని మొదలు పెట్టి ఎట్లా అంటే దాన్ని ప్రేమించి దాన్ని ఇష్టంగా చేయమన్నాడు. సూపర్. ఎక్కడ కూడా దేశం ఉండకూడదు, మళ్ళీ కష్టంగా కూడా చేయకూడదు, యాక్ట్ లాగా చేయగలరు, అయిపోద్ది మీరు ఫినిష్. అప్పుడు ఒక 6 months చేసాం. ఇమ్మీడియట్ గా ఇష్టపడ్డారా? అంటే శరణాగతి అయ్యే రేంజ్కి నువ్వు రావగలగాలి. అంటే ఏరే మార్గం లేని సోర్స్కి వచ్చినప్పుడు ఇది చదువుతుంది, కానీ సగంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా ఎక్కదు. కరెక్ట్గా 6 months చేస్తున్నప్పుడు కరెక్ట్గా మహేష్ బాబు గారు వంశీ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది వైజాగ్లో. మహేష్ బాబు గారు మీ ఊర్లో మా లైఫ్ టర్న్. సూపర్. కరెక్ట్గా షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు గారిది బెదర వెళ్ళను డూపేశాడు, నేను ఫైటర్కి వెళ్ళాము. విజయన్ మాస్టర్ షూటింగ్ జరుగుతుంది, బీచ్లో ఎక్కడ జరుగుతుంది గుర్తులేదు. ఒక మేనేజర్ అన్నాడు, మీరు ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదయా అన్నాడు. ఇది కరెక్ట్గానే, ఇది మనకు ఫైటర్ అంటే నెక్స్ట్ ఏంటి ప్రమోషన్ ఫైట్ మాస్టర్. అసలు దీని ఎందుకు ఆలోచించలేదు మనం, అది మైండ్లో లేదు మాకు. ఓకే, అప్పటి వరకు అసలు లేదు. ఈ 6 months లో లైట్ వెలిగింది. అంటే నీకేం చెప్పాలంటే తల్లి, నీకు ఎప్పుడైతే చేయాల్సిన పని మనం సరెండరైజ్ చేస్తున్నామో అప్పుడు నువ్వు ఏం చేయాలనేది అప్పుడు భగవంతుడే సృష్టించాడు. ఇంకో మనిషి ఆ మనిషి సార్ చెప్పించాడు. సార్ కరెక్టే సార్ అన్నాం. నెక్స్ట్ కట్ చేస్తే రూమ్కి వెళ్ళాం. మా ఫైటర్ ఒక ఆయన సీనియర్ అన్నాడు, మీరు కూడా ఫైట్ మాస్టర్ అయి 10 మందికి పని ఇవ్వచ్చు కదా. అంటే ఎంత 3-4 hours నేను జరిగింది. కరెక్ట్గా ఏం టైం వేస్ట్ చేయాల. నేరుగా మాకు సూర్యనారాయణ గురుజీ అని ఒక ఉన్నాడు, ఫోన్ చేసాం. ఇట్లా ఫైట్ మాస్టర్ అవ్వనప్పుడు మాకు ఫైట్ మాస్టర్ అవ్వాలని కెమెరా యాంగిల్స్ కానీ ఫైట్లు ఎలా చేయాలి అసలు ఏం ఐడియా లేదు. అవును, మీకు డైరెక్షన్ కూడా అప్పుడు తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. కెమెరా యాంగిల్ చెప్పాలి, 24 frames అని చెప్పాలి, లెన్స్ అని చెప్పాలి, ఈ ఎడిటింగ్ అని చెప్పాలి, ఏం తెలియాలి. అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే విషయం, నీకు ఇష్టమైందంటే నీకు తెలియాలి. అవును, భగవంతుడికి ఇష్టమైన పని ఇస్తున్నాడంటే నువ్వు తెలియక్కర్లేదు, ఆయన చూసుకుంటాడు అంతా. అర్థమైందా? మహాభారతంలో కూడా ఏంటి యుద్ధం చేయనప్పుడు ఏమన్నాడు, నువ్వు ఊరగా బాణవాడు చెయ్యి అంటే భగవంతుడు ఇష్టమయ్యేలాగా మనం ఆ డిప్రెషన్ రావాలి. వేరే చెడు వ్యసనాల్లో డిప్రెషన్ అవ్వకూడదు. నిజాయితీగా నీతిగా ధర్మంగా శరణగతి అవు. అంటే అర్థమైతే వీటిలో 2 రకాలు ఉన్నాయి. ఏదో యాక్ట్ చేసేసి నేను యాక్ట్ చేసినట్టుగా యాక్ట్ చేయటం, ఎన్ని యాక్టింగ్లో ఆయనకు తెలుసు. నీ యాక్ట్ నువ్వు ఏమనుకుంటున్నా యాక్టింగ్ మొత్తం పర్ఫార్మెన్స్ ఆయనకు తెలుసు. అప్పుడు హీరో సురేష్ గారు ఫోన్ చేసాం, అట్లా మేము ఫైట్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నావా అని అన్నాడు. అరే తమ్ముళ్ళు రావచ్చు కదయా, టైం దగ్గరికి వచ్చింది. రండి, నేను ఫస్ట్ సినిమా శివుడు అనే సినిమాని మేము షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సినిమా పేరు చూడండి, టైటిల్ ఎలాంటిదో. సినిమా పేరేంటి, శివుడు. ధ్యానంకి ఆయనే 10 రూపం అంటే మేము సరెండర్ అయింది కరెక్ట్గా అనిపించింది. శివుడు అనే సినిమా నేను హైదరాబాద్లో షూట్ చేస్తున్నాను, ఫైట్ మాస్టర్ అండి అన్నాడు. అప్పుడు మేము ఈయనలో ఫైట్ మాస్టర్ అవుతానంటే మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్లు వెళ్ళలేదు, కెమెరా యాంగిల్ తెలియదు, మా ఈయన చండాలు పేరు చేస్తారేమో,
మీకు ఫైట్ మాస్టర్ ఛాన్స్ ఇవ్వను అన్నారు. ఇదేంటి కరెక్ట్ పని చేస్తే వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తారు పిల్లలు మంచివాళ్ళే అని. అంటే ప్రతిదీ కూడా ఫేవర్ జరగటానికి అంట. ఆ నేచర్ తలుచుకుంటే నీకు అన్ని ఫేవర్ జరుగుతుంది. అదే ఒక పర్లేదు ఏడుతున్నారులే వాళ్ళు ఓకే చేశారు. అది చెప్తున్నాం ఆంజనేయ స్వామి టెంపుల్లో ఫస్ట్ షూటింగ్ మాకు ఇష్టమైంది. మీరు స్టూడెంట్ గురించి అడిగారు కాబట్టి ప్రతి మనిషి ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో ప్రయత్నించి భగవంతుడికి శరణాగతి అవ్వండి. ఇట్లాగా మేము శరణాగతి అయిన వచ్చిన ఆలోచనతో వచ్చింది ఈ ఫైట్ మాస్టర్. ఈరోజు మేము మీరంతా ఫైట్ మాస్టర్లో సూపర్గా వాళ్ళ దగ్గర చేసినారంటే అది మా ఆలోచన కాదు, అది థ్రోయింగ్ ఇలా వచ్చింది. డిజైన్ బై నేచర్ భగవంతుడు అనొచ్చు. ఇప్పుడు అలాగా ఫైట్ మాస్టర్ చేస్తుండగా మేమేమైతే హీరోలు అనుకున్నాం అది కూడా చేసాం. చేసి నాకు ఏమనిపించిందంటే ఆ చేసిన తర్వాత అది నాకు పెద్ద కొండలాగా తెలిసింది. 2-3 సినిమాలు చేసిన తర్వాత నాకు చిన్న గోరంత అయింది. అంటే అవడం అంటే అంటే మనకేంటంటే తల్లి మన ఊహాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన కోరిక, నేను హీరో అవ్వాలనుకున్నాను అనుకో, ఊహలో ఉన్నప్పుడు ఆ కోరిక నాకు బలం అయిపోయి ఒక కొండలాగా ఆగపడుతుంది, లేకపోతే నా జీవితం లేదన్నట్టు. దానిలో అది 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 వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తెలిసిపోయిన తర్వాత అది మన గోరంత అవుతుంది, చిన్నగా అయిపోతుంది. అరే దీనికోసం ఎంత కష్టపడ్డాము. ఇదేనా నువ్వు యాక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు నువ్వు యాక్ట్ చేసే జనాల్ని ఏం మెప్పించి తెలుసుకున్నావురా గాడిద, నీ ముఖం ఏంటి నువ్వేంటి మనల్ని క్లారిటీ వచ్చింది. మేమంతా మేము అనుకున్నాం ఎవరిని నువ్వు ఆనందపరచ తెలుసుకున్నావు. నువ్వు భగవంతుడు ఏది ఇస్తే అది చెయ్యాలి కదా, నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నీ తెలివితేటలు ఎందుకని చెప్పి ఏదో 2 సినిమాలు యాక్ట్ చేసాం, ఆ కోరిక ప్రకారం నేర్చుకున్నాం, అది చెప్తున్నాం. ఇప్పుడు అది నీకు ఎప్పుడైతే ఈ పని నీకు నేచర్లోకి కరెక్ట్ అయినప్పుడే ఆ మనస్తత్వం మాకు వచ్చింది. నేను హీరోని అనే ఎక్కుతూ కూర్చుంటే ఇప్పుడు నేను ఇంత సెటిల్ అయ్యేవాడినే కాదు కదా, నేను ఇంతమంది హీరోలు కనెక్ట్ అయ్యేవాడిని కదా. నేను ఒక్కని హీరోని అంటే నేను ఒక్కడిని కూర్చునేవాడిని. ఇప్పుడు రజనీకాంత్, చిరంజీవి, మహేష్ బాబు, అసలు తమిళ్, తెలుగు, మలయాళం అందరు హీరోలతో నేను కలిసి మాట్లాడే ఒక కెపాసిటీ ఎంత ఆనందం ఏంది ఇది. అదే ఇప్పుడు చెప్తాను కదా, ప్రోగ్రామ్ లో అది ఉంది. మా బ్రదర్ ప్రోగ్రామ్ గురించి చెబుతుంటాడు, చెప్పరా లేటెస్ట్ డిజైన్ ఉంది ప్రోగ్రామ్ లో, ఆల్రెడీ డిజైన్ చేయ ఉంది ఇది. కాబట్టి మనం దాన్ని ఆపి ఏరా ప్రయత్నం వల్ల మనం దుఃఖానికి గురవుతున్నాం. నిజంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడే టాపిక్ ఉందో దీనికి 99.99% కనెక్ట్ అయిపోతారు. ఎందుకు అంటే నేనేమి సాధించలేకపోతున్నానని ఆలోచన, నాకు జరగట్లేదు, నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను, ఇది 99.99% నేను చేస్తున్న పనిలో నా మిస్టేక్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, అట్లా ఏదో కొంచెం ఎందుకు మిస్ అవుతుంది నా టార్గెట్ అని బాధపడుతూ ఉంటారు. ఎలోన్గా ఒంటరిగా కూర్చొని ఆ నేచర్లో గాథని వ్యక్తపరచాలి మనిషి. అదే ధ్యానం అంటారు, అదే కనెక్టింగ్. విశ్వానికి నువ్వు కనెక్ట్ అయ్యేది, భగవంతుడు కనెక్ట్ అయ్యేది, అది కొంచెం ఓల్డింగ్ నిన్ను ఓల్డ్ చేసుకొని లోపల ఆ ఘర్షణ జరిగి ఆ కనెక్ట్ అయ్యి సార్ అంటే ఆటోమేటిక్ త్రో చేస్తాం. నేను ఇంకా నీకే సరెండర్ అయిపోతున్నానని విష్ణుమూర్తికి సరెండర్ అయిపోయినట్టుగా. కానీ గ్రేట్ ఏంటంటే మాస్టర్, మనం సరెండర్ అయినప్పటికి కూడా ఎక్కడో ఏదో చిన్న అనుమానం, నేను అనుకున్నది మీరు వంగిపోతున్నానేమో, బెండే పోయినేమో, వీళ్ళు కరెక్టా, వీళ్ళు నాకు గైడ్ చేసే వాళ్ళు కరెక్టా. కానీ మీ ఇద్దరి ద్వారా నాకేమర్థమైంది అంటే నువ్వు ఇంకా సరెండర్ అయిపోయిన తర్వాత మీరు అన్నారు కదా మాది తీసి విసిరేసామని చెప్పి, అట్లా మిమ్మల్ని మీరు కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఆయనకి ఎవరికైతే మీరు సరెండర్ అయిపోయారో అప్పుడు మీకు రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా మేము చేస్తున్నది ఏంటంటే, మనం ఒక గుడికి వెళ్ళినా ఒక ధ్యానం చేసినా ఏదో మనం అనుకున్న లక్ష్యం జరగాలి, మనకున్న జరగాలి అని చేస్తాం. ఇప్పుడు అందరూ నేను అంటలేదు, అంటే నాకు వచ్చిన దీనిలో ఇన్నాళ్ళ నుంచి ఈ ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే, పొద్దున్న లేచిన కాడ మేము ఏదో ఒకటి నిర్ణయించుకున్నాం, మేము అనుకుంటా నేను జరగాలని, కానీ నువ్వు మొదటి జరగనివాక. ఏంటి మాస్టర్ ఇప్పుడు ధ్యానం చేస్తే మనం ఏదనుకుంటే జరుగుద్దనే కదా వస్తాం మెడిటేషన్ లోకి, థాట్ పవర్ తో జరిపించుకుంటాం కదా, మీరేంటి జరగొద్దు అని నేచర్ కి చెప్తున్నారు? జరగకూడదు అంటున్నా. ఓ భగవంతుడా, ఓ నేచరా, మీరు ఉంటే ఈ గాడిదలు అనుకున్న ఏది కూడా ఈ సినిమాని మటు నువ్వు రిలీజ్ చేయగాక, నీకు నచ్చింది ఏం సినిమా ఉందో దాన్ని రిలీజ్ చేయి, దాన్ని యాక్సెప్ట్ చేసే గుణం నాకు ఉందా, నేను యాక్సెప్ట్ నేను తెలుసుకుంటే టెస్ట్ నాకు ఏమని తల్లి. ఇప్పుడు ఏంటంటే మరి జనరల్గా మీకు చెప్తాను సినిమా గురించి అనేది, సినిమా అనేది మీకు తెలియకుండానే మాకు జనంలో వచ్చిన గురువుల దగ్గర మేము అనుభవించింది ఏంటంటే, ఇప్పుడు మీ సినిమా కావచ్చు, నా సినిమా కావచ్చు, మన సినిమా రిలీజ్ అయిపోయింది,
జీవితం అనే సినిమా జీవితం అనే సినిమా. అందరి అందరి సినిమాలు పుట్టడంతో భగవాన్ రమణులు అన్నట్టు నీ నీ సినిమా పుట్టే ఇక్కడ పుట్టాలి, ఈ తల్లికి పుట్టాలి, ఈ హస్బెండ్ అవ్వాలి, వీళ్ళకి ఇద్దరు పిల్లలు తల్లిగా ఉండాలి, ఇక్కడ ఈ పని చేయాలి అని సినిమా రిలీజ్ అయిపోయింది. 24 క్రాఫ్ట్స్ అంటారు ఇవన్నీ. ఎస్ రిలీజ్ అయిపోయింది. మనం ఏమనుకుంటున్నామంటే బట్ సినిమా రిలీజ్ అయిన సీన్ నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నువ్వు ఒక సీన్ వేసుకుంటున్నావు. ఓకే, ఆ సీన్కి జరుగుతున్న సిచ్యువేషన్స్కి నేను అనుకున్న దానికి నువ్వు అనుకున్న ఫేవర్ జరగలేదు అనుకోండి, డిఫరెన్స్కి వెళ్తాను. నాన్ సింక్ అయిపోతుంది. లాంచింగ్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో నేను అనుకున్నట్టుగానే కొన్ని జరగవచ్చు, కానీ అది నిజం అనుకోబాక. అవునా? కొన్ని మళ్ళీ కొన్ని నువ్వు అనుకున్నట్టు కొన్ని జరగవు. పాట ఒకటి పాడారు చూడు, నువ్వు అనుకోలేదని ఆగవ కొన్ని, అరే అనుకున్నావని జరగవు కొన్ని, జరిగేవన్నీ మంచిగానే అనుకోవటే నీ పని అంతే. అప్పుడు ఏంటి డిసైడ్ అంటే మన పాట మాకు భగవాన్లు అప్పుడు వాళ్ళు రాసిన రాతల్లో అంత అద్భుతం చూడు. అందుకని నీ సినిమా రిలీజ్ అయింది, మన జనమందరూ కూడా కన్ఫ్యూజ్లో ఎందుకు వెళ్తున్నారు అంటే మనకేంటంటే అమ్మా మన సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సీన్లు మనకు అర్థం కావు. ఏం సీన్ నెక్స్ట్ వస్తుందన్న సంగతి సినిమాలో హ్యాపీనెస్ సీన్ వస్తుందా, లేదా దుఃఖమైన సీన్ వస్తుందా, ఎమోషనల్ సీన్ వస్తుందా, వచ్చినప్పుడు చూడాల్సింది తప్పక నీకు ముందు తెలియదు, నీకు తెలియదు. అదే టెన్షన్ జనానికి. కాబట్టి ఏది వచ్చినా అది నాకు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయిందన్న భావనతో యాక్సెప్ట్ చేయగలిగే కెపాసిటీ మనిషికుంటే కొంచెం డిప్రెషన్. అయితే నేచర్ అన్న వాళ్ళు డైరెక్షన్ చేసేసి ఆల్రెడీ మొత్తం పైన డైరెక్షన్ అయిపోయి ఇక్కడికి వచ్చాం అనమాట. మూవీ రిలీజ్ ఇప్పుడు మేమేమనుకున్నాం అంటే ఇంతకుముందు మేమనుకున్న అహంకారపరంగా నేను సాధించాను, నేనేదో చేశాను అంటే నువ్వు ఎవడు మనం చేయడానికి సినిమాను ఫేవర్గా వెళ్ళగలిగిందే కొంచెం దగ్గరగా అయింది. అది కూడా మనకు సినిమా భాషలో చెప్పాలంటే యూత్ అంతా కూడా మేము యాక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన డైలాగులు ఇస్తాడు. డైలాగులు ఇస్తున్నప్పుడు నేనేదో ఒక రకంగా ఊగించుకుంటా ఆ సీన్ని, ఇట్లా మాట్లాడితే బాగుండని. అదే మాడతాం మేము డైలాగ్ యూజ్ చేసినప్పుడు. అంటే ప్రతి వాళ్ళు జరుగుతుంటుంది మేము సూనియర్లు హీరోలు కూడా. అప్పుడు డైరెక్టర్కి ఏంటంటే డైరెక్టర్ డిజైనింగ్ ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం ఆలోచిస్తాడు. డైరెక్టర్ ఏంటంటే సినిమా మొత్తాన్ని మైండ్లో పెట్టి చూస్తాడు. అప్పుడు టక్కలని ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడ కరెక్ట్ కాదు, అది నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు డైరెక్టర్. మనం ఏం చేయాలంటే మనం ప్రయత్నించాము, ఓహో ఇది ఇట్లా చూసాను ఎవరేదే. ఇప్పుడు ఏమనుకుంటారంటే మీరు సంపాదించారంటే పేరు ప్రతిష్టలు ఉండి నువ్వు అనుకున్నా జరగదు అనుకుంటున్నావు అనొచ్చు కూడా. చాలా మంది డౌట్ రావచ్చు, డబ్బుల కోసం మీకు పేరు వచ్చింది, మీకు డబ్బులు వచ్చినాయి, సెటిల్ అయిపోయారు, ఇప్పుడు ఏం అక్కర్లేదు అంటే పెద్ద తేడా ఏం లేదు. ఎగ్జాక్ట్లీ మాస్టర్. యాక్చువల్లీ అంటే నీ లోపల రియాక్షన్ నాకు అర్థమైనా నా బంగారు తల్లి. ఇప్పుడు కాదు మాస్టర్, నేను 2 years బ్యాకే ఈ లైఫ్ సినిమాలు ఏం వద్దు అంటే ఈయనకి వీళ్ళకి అంటే మేము కూడా అప్పుడు రావాలి చెయ్యాలి వీళ్ళకేమి వీళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు, సినిమాల్లో కనిపించేశారు, ఇప్పుడు ఏముందిలే వదిలేయడానికి ఏముంది, వీళ్ళకి అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయాయి కదా, ఇప్పుడు మాకు కదా కావాలి, వీళ్ళేంటి ఎట్లా చెప్తున్నారు అనుకున్నాను. నేను దానికి కనెక్ట్ అయ్యాను. అది మీరు బాగా కనిపెట్టారు నా ఫేస్ ఎక్స్ప్రెషన్. అర్థం ఎందుకంటమ్మా మన జీవితం ఎందుకంటే నీ జీవితాన్ని అనిపించే కదా మేము ముందుకు వచ్చింది. నీ లెవెల్ వైజాగ్ నుంచి బ్యాగ్ పట్టుకు హైదరాబాద్ వచ్చావు, మేము బ్యాగ్ పట్టుకు హైదరాబాద్ వచ్చామా లేదా, అయిగా వచ్చావు, మేము చెన్నై వెళ్ళాము. అందుకని నేను ఏమంటున్నారంటే ఏది రావాలో అది వచ్చుద్ది, ఏది పోవాలో అది పోద్ది. అందుకని నువ్వు ఇప్పుడు ఇంకో చెప్పేదండి ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదో వచ్చేస్తుంది నేనేం చేయకూడదు కూర్చున్నావా మళ్ళీ చేతకంతాను మళ్ళీ చేయాలంటే నేను ప్రయత్నిస్తానే ఉంటా కానీ నా జరగాక. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నా జరగాక సీన్లో ఏముందో విశ్వంలో ఏం సెలక్షన్ చేసిందో రామలక్ష్మణులు ఈ గాడిద లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నీ సీన్ జరగాలయ్యా. అంటే ఏదో కర్మ చేస్తా ఉండమంటున్నారు. కర్మ జరుగుతుంది అంటే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేచర్లోనో క్రియ జరుగుతుంది. నేచర్లో కూడా గాలి ఏదో క్రియ జరుగుతుంది, భూమి జనాలు వెళ్తుంది, వాటర్ మూవ్ అవుతున్నాయి, సూర్యుడు ఒక క్రియ జరుగుతుంది, పుడుతున్నాడు రౌండ్ తిరుగుతున్నాడు. అర్థమైపోయిందమ్మా. వాటర్ ఒక నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాయి, వెళ్తుంది, బట్ వాటికి ఏది అవసరం లేదు. భూమి ఎండిపోతుంది, వర్షాకాలం నానుతుంది, ఎండిపోతుంది, ఎన్ని ఏదో జరుగుతూనే ఉంది. కానీ నువ్వు ఏం చేయకుండా కూర్చోడానికి నీకు రైట్స్ లేదు. చెయ్యాలి మళ్ళీ చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి, నేను చేస్తున్నాను అనుకోగాక. కృష్ణ భగవాన్ చెప్పింది కర్మ చేయి ఫలితం ఆలోచించక చెప్పింది అంటే అదేమనుకున్న కర్మ చేయి ఫలితం లేకుండా ఎట్లా ఉంటుంది, నేను పని చేసినట్టు నాకు డబ్బులు రాకుండా ఉంటాం అనేది ఎలా ధైర్యం ఉంటుంది మనకి.
అందుకని మేమేం చేస్తున్నామంటే నేను ఏదో చేస్తున్నానంటే నాకేదో చేస్తున్నాను తప్ప ఇది చేయబాక, దీని డబ్బులు రాబాక. అయితే మాస్టర్ మీరు స్టార్టింగ్ అన్నారు కదా ఇందాక ఒక కాన్సెప్ట్, అంతా బాగుంది కానీ నేను అనుకున్నది జరగొద్దు, జరగకూడదు ఈ మాట మీరు చెప్పారు అంటే నాకు నేను ఏమనుకున్నా కూడా అది జరగకుండా చూసుకొని నేచర్ పైవాడికి చెప్పేస్తున్నారు మీరు. అలా చెప్పాలి అంటే చాలా దమ్ము కావాలి. ఎస్ తల్లి. ఇప్పుడు ఏంటంటే ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ఈ నిర్ణయం తీసుకున్న పోయే ముందు ఎవరైనా కావచ్చు, విశ్వంలో ఏ సీన్ వచ్చినా ఏ సన్నివేశం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము నీ దగ్గర ఉంటే మాట్లాడగలగాలి. మీరిద్దరు పక్కా డిసైడ్స్ ఏ సీన్ రాని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇద్దరిని యాక్సెప్ట్ చేయడానికి నాకు దమ్ము కావాల్సి వస్తుంది. ఏ సీన్ అన్నా కానీ ఏంటి వీళ్ళిద్దరు అనుకున్నది జరగొద్దు అంటున్నారు. అసలు జరగకుండా ఉన్న చిన్న చిన్న విషయాలు జరగకపోతేనే మనిషి బాగా తట్టుకోలేకపోతున్నారు. మీరు మొత్తానికి అసలు ఏది జరగొద్దు అంటే ఎలా అంటే ఇదే జోక్ కాదు, టీవీ ముందు మనస్సు పూర్తిగా 100% మేము చేస్తున్నది లేటెస్ట్. ఇది ఏం జరిగినా కాక నువ్వు ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు రెడీ. అంటే ఫైట్ మాస్టర్స్ అంటే ఇక్కడ కూడా ఫైట్ చేస్తున్నారు. ఎస్. ఎందుకంటే అసలు ఏంటంటే తల్లి మేము తెలుసుకున్నది ఏంటంటే జీవుడికి దేవుడికి త్రూఅవుట్ ఫైట్ జరుగుతుంది మనకి. ధ్యానం అంటే ఆత్మ పైన ఏంటంటే జీవుడికి అంటే నేననే అహంకారానికి ఆత్మ సత్యానికి మధ్య ఫైట్ జరుగుతుంది. మేము తెలుసుకున్న లేటెస్ట్ ఈ నేననే అహంకారం ఇది ప్రూఫ్ చేయలే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది నా వల్ల అవుతుందని చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ ధ్యానం చేస్తున్న పెరుగుడు మాస్టర్స్ ఆల్ మాస్టర్స్ ఎవరైనా చూస్తున్న ప్రేక్షకులు ఆ దేవుళ్ళు అందరూ చెప్పబోయేది ఒకటి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు చిన్న టెస్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి నేను ఏం అనుకున్న సీన్ జరగకుండా వచ్చిన సీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా టెస్ట్ కావాలి. సో మీకు మీరు టెస్ట్ పెట్టుకుంటున్నారు. నేచర్ పెట్టడం కాదు, అసలు మీకు మీరే పెట్టేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు నేను అంటున్నానంటే ఉదాహరణ చెబుదాం. మాకు జరుగుతున్న సీన్ అంటున్నా, బెంగళూరులో షూటింగ్ మేము 5వ తారీఖు షూటింగ్ ఉంది, 4వ తారీఖు బెంగళూరులో మీటింగ్ పెట్టుకున్నాం. అప్పుడు మా అసిస్టెంట్ బద్రి గారు ఏం చేస్తారంటే 7వ తారీఖు షూటింగ్ మా అమ్మాయి ఊరు వెళ్తుంది, నేను షూటింగ్ రావడానికి కుదరదు అన్నాడు ఆయన. ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. సడన్గా ఇప్పుడు షూటింగ్ 5వ తారీఖు షూటింగ్లో క్యాన్సిల్ అయింది. అంటే నేను అనుకున్నా నేను వెళ్తే షూటింగ్ మీటింగ్ వెళ్దాం అనుకున్నావు, నువ్వు అనుకున్నట్టు జరగల. కానీ నువ్వు అనుకున్నట్టు జరగలేకపోయినందువల్ల మా అసిస్టెంట్ అనుకున్నట్టు జరిగింది కాబట్టి అతను మంచిగా జరిగిందిగా. ఎగ్జాక్ట్లీ. అంటే మనకు అనుకున్నవన్నీ జరిగితేనే మంచిది, దీనివల్ల అవతలకి ఇంకేదో జరుగుతుంది కదా అని అర్థమైంది తల్లి. అది మంచిదని ఫీల్ అవుతున్నాం. ఒక బిజినెస్ లాస్ వచ్చిందంటే పక్క వాడికి ఒక లాభం వచ్చి ఉంటుందిగా. అంతే కదా. మీరు చాలా అర్థమైంది నీకు. కాబట్టి మంచి జరిగిందా లేదా, ఎక్కడో చోట జరిగిందా లేదా పాయింట్ అవతల వాళ్ళకన్నా అనే కాదు. నాకు జరగాలి అనుకున్న దానిలోనే నువ్వు పుట్ల కాలేస్తున్నావు కదా. ఎవరికి జరిగినా నాకు జరిగినట్టు ఫీల్ అయితే అంత మంచే కదా. ఎట్లా అంటున్నా నేను అనేది నీకు అర్థమైందా? ఎందువలంటే ఎట్లుంటుందంటే తల్లి, ఒకరోజు నాకు మా కొన్ని అనుభవంలో చెప్తాం. వాటరు మేము రోడ్లో నడుస్తూ ఉంటే వాటర్ పోతున్నాయి, అంటే ఒక బోరు వాటర్ పైపు లీక్ అయ్యి వాటర్ భూమిలో వెళ్తున్నాయి, లీక్ అయ్యి మాకు వాటర్ వేస్ట్గా పోతామంటే చాలా బాధగా ఉంటుంది. అంటే వేస్ట్గా పైపు కట్టకుండా వెళ్ళిపోయారే మనుషుల జంతువులని మేము పోయి కట్టేనట్టుగా జరుగుతుంది. అట్లా ఎక్కడ వాడుతూ పోతున్నట్టు ఫీల్ అవుతుంటా. ఒకరోజు సడన్గా నాకు అంతర్వాళ్ళ నుంచి ఒక డైలాగ్ వచ్చింది. వాటర్గా ఒక ఫీల్ అయ్యి, నా భూమిలో నుంచి వాటర్ పైకి వచ్చి నాలోకి కలిసిపోతాడు, నీకెందుకు అంత బాధ అంటే లోపల నుంచి వాటర్ నాతో మాట్లాడింది. నా వాటర్ భూమిలో నుంచి పైకి వచ్చింది, నాలో కలిసిపోతుంది, నీకెందుకు అంత బాధ, ఏదో వాటర్ పోతుందా నువ్వు త్యాగం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావే అని. దాన్ని విమర్శించి నువ్వు చూడగలిగితే ఆ వాటర్ వలన ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో ప్రాసెస్ పక్షులకో నీళ్ళకో. ఇలాంటి అత విషయాలకు బాధపడగాక ఆయన బాధపడాల్సిన చాలా ఉండి దానికి బాధపడదు. అందుకని నా బంగారు ఎవరు వాటర్ వేస్ట్ చేసినా నేను తిట్టుకొని కడతా ఉంటాను. కట్టడం అనేది నీ రూల్స్, అందుకని రూల్స్ కాదు. అవతల మేనస్ లేదు వాటర్ వదిలేసారని తిడుతున్నావు చూడు. అదేమో ఉందంటే మనకి ఏముందని తెలియ మనం అంటే బాధ అనవసరానికి బాధపడుతున్నాను చెప్పబోతున్నాను. అర్థమైంది నీకు. కట్టాలి కానీ న్యూట్రల్ గా తిట్టుకోకుండా అవతల లేచుకోకుండా అని అర్థమైందా? అంటే ఈ దానిలోకి వెళ్తుంటే అసలు లోపలికి వెళ్తుంటే అసలు క్లారిటీ అర్థం అవుతుంది. చాలా
అంటే ఇప్పుడు వాటర్ వేస్ట్ చేయకూడదు అన్నది పెద్ద జ్ఞానం అని ఫీల్ అయ్యి అది అది కట్టేస్తే మేము ఏదో యుద్ధం చేసేసామని అప్పుడు ఏదో నువ్వు మంచివాడిగా ఫీల్ అయ్యి నీకు ఒక అహంకారం ఎదుగుతుంది కదా. ఎస్, అవును, నీకు అర్థమైందా? అర్థమైంది. నీ కళ్ళ ముందు వాటర్ వేస్ట్గా పోతున్నాయి, వీలైతే కట్టు లేకపోతే వెళ్ళిపో చెప్పి అవతల అనే రైట్స్ నీకు లేదు, నీ బాధపడాల్సిన అవసరం నీకు లేదా అంట. ఎందుకంటే మీకు అందరూ చూస్తుంటే ఇట్లా అనవసరమైన బాధలు మనకు తెలియకుండా ఎన్నో పడుతున్నాం తెలియదు. అంటే నేచర్లో మనం నేర్చుకోవాలని చాలా ఇష్టం. సో కాకపోతే మీరు కంప్లీట్ గా ఓపెన్ అయిపోయారు కాబట్టి మీకు డైరెక్ట్ గా మెసేజ్లు వచ్చేస్తుంది మీ లోపల నుంచి మీకు వచ్చిన ఆన్సర్ ఇది యాక్చువల్లీ. ఏం లేదు తల్లి, మనం సినిమా ఫోకస్ సినిమా అంటే మాకు ఈ నేచర్ మీరు సరెండర్ అయిన అన్నారు కాబట్టి నిజంగా నేచర్లో సరెండర్ అయితే కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే మాకు ఒక జరిగిన మా కర్తల్లో ఒక ల్యాండ్ ఉంది, అక్కడ ఒక కుక్కను కట్టేసాం. కుక్కను కట్టయితే మేము మా రైతును చూసుకోమని మేము ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నాం. అక్కడ మాకు ఎందుకో కర్తాల దగ్గర చేను దగ్గరికి వెళ్ళాలని మా అంతర్వాణి చెబుతుంది. మేము ఇద్దరం ఎందుకు ఇప్పుడు పని ఏం లేదు కానీ వెళ్ళాం. వెళ్ళిపోతే అంటే ఒకరోజు వెనక్కేసాము, మరుసటి రోజు కూడా అదే అంతర్వాణి చెబుతుంది. నేరుగా ఎందుకు వెళ్దామని ఇద్దరం వెళ్తే అక్కడ చేను దగ్గరికి వెళ్తేప్పుడు ఆ కుక్క మెడకు సెయినేసుకొని అంటే తిరుగుతూ పడిపోయి గొంతుకలు ఉరేసుకుని చనిపోయే స్థితిలో ఉంది. సో మీకు అది మీకు లోపల ఏదో అనిపించింది. అంటే మన నేచర్కి అంత దగ్గరగానైతే ఇలాంటి విషయాలు కూడా మన సెన్సిటివ్గా తెలుతాయి అనడానికి నేరుగా పోయి దాన్ని అంత ఓడదీసి అంటే ఇక 2-3 అవర్స్లో చనిపోయేది అనమాట. సూపర్ సూపర్. ఇట్లాగా మనం నేచర్కి నిజంగా ఆ నేచర్ తల్లికి అమ్మ ఒడిలో ఒక పిల్లవాడు ఎట్లయితే తల ఒగ్గి అమ్మ చెప్పినట్టు కొంత వయసు వరకు చేయబట్టుకొని నడుస్తాడో, ఈ నేచర్ని ఇష్టంలో కానీ మనిషి నిజంగా సరెండర్ అయితే నీకు తెలియదంటూ ఏ ఇష్యం ఉండదు. అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం. చాలా అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన కేవర్ పార్క్లో మా బెదరు మన కేవర్ నడుస్తున్నాం. మా జరిగింది మొన్న పోయిన సంక్రాంతికి అనుకుంటా. నడుస్తూ ఇట్లా నడుస్తున్నాం, అందరు నడుస్తున్నాం కదా, ఇటు ఎందుకు వెళ్దామని మా బెదర్ గైడ్ ఇటు వచ్చిందని చూస్తే సంక్రాంతికి వదిలిన ఈ ఏమంటారు గాలిపటాలు అంటారు, గాలిపటాలు కదా, ఆ వైరుకి ఒక ఉత్తి పెట్ట సుట్టేసుకొని చచ్చిపోయి అలా కొట్టుకులాడుతుంది. మేము ఆ రోడ్లో నడిచి అలా వెళ్తేటప్పటికి అక్కడ చూస్తే పెట్ట కొట్టుకుంది. అక్కడ నేరుగా వెళ్ళాము, ఆ పెట్ట అంతా ఓడదీసేసాము, వదిలితే హ్యాపీగా వెళ్ళింది. అలా వెళ్ళిపోయింది, తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి. ఏళ్ళు తెలియని మీరు చెప్పేది ఏంటంటే సినిమా ప్రకారంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి, భాషలు చెప్పాలంటే సినిమా ఫోకస్ థియేటర్ సినిమా చూస్తున్నప్పుడు ఇలా ఫోకస్ పడితే పెద్ద వైట్ తెర మీద పడితే సినిమా ఆగపడుతుంది, కనిపిస్తుంది. ఈ లైట్ వెళ్ళి దాని మీద పడితే తెరలో ఏం లేదు. అవును, ఈ లైట్ పడంగానే అక్కడ జరుగుతున్న సన్నివేశం, హీరో ఫైట్ చేస్తున్నాడా, డాన్స్ చేస్తున్నాడా, కామెడీ పడుతున్నాడా, బాధపడుతున్నాడా అని సిచ్యువేషన్ నీకు ఆగపడుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది ఇంక్లూడ్ మేముతోటి కూడా మేము గమనించింది అంటే బయట మీద ఫోకస్ మొత్తం బయట మీద పెట్టావు. ఇది ఫోకస్. స్నేహ ఏం చేస్తుంది, బుద్ధుడా ఆయన చాలా మంచి ధ్యానం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఇట్లా ఇగో ఈ కెమెరా అంతా అటు ఇటు తిప్పుతున్నావు, తప్పులన్నీ తెలుసుకుంటున్నావు. కానీ ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ ధ్యానంలో గొప్పతనం మనం ఏం చేయాల్సిన ఈ ఫోకస్ ముందు ఎదిప్పు. అప్పుడు మీ సినిమా కనిపిస్తుంది. ఈ గాడిద ఏం చేస్తున్నాడు, ఈడు ఎన్ని గంటలు ఎగుతున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడా లేదా, పొందుతున్నాడా, కొరకు పెడుతున్నాడా, పనికి అనుకున్న పని కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా అనేది మొత్తం ఇక్కడ ఈ ఫోకస్ పెడితే కదా మనం తెలిసేది. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఏంటంటే బయట ప్రపంచం, ఎందుకంటే వాళ్ళ జీవితం వాడు ఫోకస్ పెట్టుకుని ఎట్లా ఉన్నాడు. ఫోకస్ మొత్తం అవుట్ సైడ్ పెట్టినందువల్ల ఎనర్జీ మొత్తం బయటికి అవుట్ వెళ్ళిపోతుంది, కానీ ఎన్నది మన మీద ఎనర్జీ లేకుండా పోతున్నాం. అందుకని మన సినిమాని మనం చూడగలిగితే అసలు ఏంటని మన క్లారిటీ అర్థం అవుద్ది అనే సత్యాన్ని ఈ సినిమా పూర్వంగా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రేక్షక యూత్కు కూడా మేము చెప్పబోయేది ఏంటంటే వాడి ఫ్రెండ్ అంటున్నాడు రామలక్ష్మి బలి సాధించారు, వీళ్ళు అలా సాధించారు అనేది కదా వదిలేయండి అంటున్నా. వాళ్ళు ఏదో సాధించారు, ఎక్కారు అంట. అసలు ఈ ఫోకస్ అని పెట్టి నేనేం చేయాలి అనేది ఫోకస్ మన మీద పెడితే కానీ ఏదో కొంచెం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని సత్యం మీ ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. ఇంకోటి అంటే మా గురువుల దగ్గర తెలిసినది ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనతోటి మాట్లాడాలి, మనతోటి డిస్కషన్ చేయాలని కోరుకుంటాడంట. కానీ మనం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఏంటంటే పాస్గా పోవాలని తోడు కావాలి, సినిమా పోవాలని తోడు కావాలి, బట్టలు కొంటానని తోడు కావాలి. అసలు నువ్వు ఒంటరిగా ఉండే సమయాన్ని ఆయనకి ఇవ్వట్లా మనం. లేటెస్ట్ మేము గమనించింది తల్లి. కాబట్టి ప్రతి మనిషి టెర్రస్ పైకో ఒంటరిగా నేచర్ కానీ ఒంటరిగా సరెండర్ అయ్యి కొంతసేపు నువ్వు ఆ డిజాల్వ్లో కూర్చోగలగాలి. ఇప్పుడు నాకేంటంటే కూర్చోగలిగితే ఏంటంటే నువ్వు ఏం చేయాలనేది నీ అంతర్వాణినే నీకు త్రో చేస్తుంది అనేది మాకు తెలిసిన సత్యం. ఎవరు అలా అంటే ప్రపంచం మొత్తం అటు అది ఇది ఇదన్నీ ప్రపంచ విషయాలు జోకులు ఇది ఉండరు తప్పక నీ సెల్ఫిష్గా నువ్వు కూర్చొని అసలు ఏంది ఇది అనేది ఒక క్షణం మనం నువ్వు ఆ శాంతి చిత్రం మనం
అందుకని మేము ఇద్దరు నడుతున్నా కానీ మేము ఇద్దరు నడిచేటప్పుడు ఎడంగడంగా నడుస్తుంటాం. నడుతున్నాం మాట్లాడుకోవట్లా. ఏమైపోయిందంటే నాకు ఒక మాట వస్తుంది, ఆలోచనలు పుట్టిద్దా, మాట ప్రకారం ఇడికి అంటాను, అవును కరెక్ట్ కదా అనేది. ఈ ఫ్రెండ్షిప్ వీళ్ళంతా ఏంటంటే నా లోపల ఒక థాట్ వస్తుంది, నా థాట్కు లెవెల్ తగ్గే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటా. నా థాట్ని వాడు యాక్సెప్ట్ చేయాలి, వాడి థాట్ నేను యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఫ్రెండ్షిప్ అవుతారు. ఒక తప్పు చెప్పాడు చెడిపోతారు. అందుకని నా థాట్కి మ్యాచ్ చేయ మనిషిని కోసం ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నావే, ఇన్నర్లో నాలో థాట్ని మ్యాచ్ చేయ విశ్వాన్ని కనెక్ట్ అవ్వాలి కదా మనం. అర్థమైంది తల్లి? థాట్ లెవెల్ ఏంటంటే ఒక మనిషి లెవెల్లోనే మనం ఆలోచిస్తున్నాం, నాకు వచ్చే థాట్ అట్లా నిన్ను నేను షేర్ చేసుకుంటాం కదా. అప్పుడు సైలెన్స్గా ఉంటే విశ్వానికి వచ్చే థాట్ మన థాట్ని కనెక్ట్ అయ్యేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మామూలుగా అయితే మనం మాట్లాడుతున్నప్పుడు మీ ఎనర్జీ మా ఎనర్జీ ఎక్కడో మ్యాచ్ అయితే ఫ్రెండ్స్ అయితే లేదంటే లేదు, కానీ ఈ ప్రాపంచికంగా ఉండిపోతుంటే మనం అక్కడ ఎనర్జీ మ్యాచ్ చేసుకోలేకపోతున్నాం. అర్థమైంది నాకు. ఈ మనుషులతోటి ఏంటంటే దుఃఖానికి గురానికి వాడు కోపాన్ని ఇక్కడే ఉన్నాం, ఈ బాయిలో తిరుగుతున్నాం. ఇది వదిలేస్తే అప్పుడు అక్కడ మ్యాచ్ అవుతాం మనం. ఈ కటింగ్ కట్ చేస్తే ఆ కటింగ్ మొదలవుతుంది, ఆ నేచర్ థ్రోయింగ్ కనెక్షన్. ఇప్పుడు ఏదో మా రామలక్ష్మి లేదు మంచి మాటలు చెప్పారా, ఇంకో లేదు గురువు మాటలు చెప్పారా, ఏమవుతుందంటే ఇప్పుడు మాతోడుగా మీరు కనెక్ట్ అవసరం లేదంటున్నా, దీన్ని తీసుకొని ఏమైనా కనెక్ట్ అట్లా ఏమైనా వెళ్ళొచ్చా విశ్వానికి అనేది. బంగారు తల్లి ఏంటి మీ లైఫ్ ఏంటి నువ్వు అనుకున్న లక్ష్యం ఎంతవరకు వచ్చింది? నువ్వు వైజాగ్ నుంచి బ్యాక్ బోట్ ఇక్కడికి వచ్చిన లక్ష్యంలో ఎంతవరకు వచ్చావు అనుకుంటున్నావు? ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నావు? నేను మామూలుగా అయితే సర్వైవ్ అవటానికే వచ్చాను హైదరాబాద్ కరోనా టైంలో. తర్వాత ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే ఏదైనా ధ్యానంలో సరెండర్ అవ్వాలి మనం కూడా, ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా ఉన్నాం. కానీ మీలాగా ఎప్పుడు విసిగిపోయి ఇంక ఇది వద్దురా బాబు అన్న స్టేజ్కి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ప్రాసెస్ అవుతుంది నాదంతే. ఎందువల్ల అంటే సరే ఇంకోటి ఏంటంటే ఎండు చూడందే మన మనసుకు ఏంటంటే ఉండాలి లక్షణం ఏంటంటే ఒక సిచ్యువేషన్ క్లియర్గా అగపడేది తప్పక మన మనసు అంగీకరిస్తుంది. ఇప్పుడు ఏదో ఆడు పక్క ఏదో ఉందో అని మనం పరిగెడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు అన్న తెలిస్తే కానీ వెనక్కి వచ్చేది. నువ్వు ఏదో ఉందంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఆగుతావు, వెనక్కి ఎందుకు వస్తావు? బట్ నువ్వు అనుకున్నది జరుగుద్ది. ఏది నువ్వు అనుకున్నది కాదు ఆయన అనుకోవాలంటే చిన్న పాజ్ ఇచ్చాం. ఎందుకు అంటే నేను అనుకున్నది జరగకూడదని ఇందాక మీరు చెప్పారు కదా, మళ్ళీ నేను అనుకున్నది జరుగుతుంది అనేసి. అంటే నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ నీలో పేచులు చూద్దాం, భగవంతుడు అనుకున్నది జరుగుద్దామని ఫీల్ అవుతున్నావు కదా. బాగుంది మాస్టర్, యాక్చువల్ మీతో టాపిక్ చాలా బాగుంది. పాజ్ ఇచ్చి నువ్వు అనుకున్నది జరుగుద్ది. నువ్వు అనుకున్నా నేను ఒక క్షణం అనుకుందాం, నువ్వు వైజాగ్ నుంచి వచ్చావు యాంకర్ గానో ఏదో సంథింగ్ ఒక మంచి ఆర్టిస్ట్ గానో ఏదో వాళ్ళు ఎవట అనుకున్నావు, జరిగింది అనుకో, జరిగింది. నాకేమనిపిస్తుంది అంటే జరిగిపోతే ఇంకా ఎక్సైట్మెంట్ ఉండదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. అందుకని సీను ముందు రిలీజ్ అయిపోయిందని బోరేస్తుంది. భగవంతుడు ఏంటంటే సినిమా రిలీజ్ అయిన సీన్ ముందుకు చూపించట్లా, నీకు చూస్తే కిక్కే ఉంది ఈ సినిమా. అసలు మనం కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు నీ సినిమా నువ్వు ఏదో ఇక్కడ నుంచి వచ్చి ఏదో సాధించాలనుకున్నా నీ సినిమా అనుకున్నావు, నువ్వు అనుకుంటున్నావా? జరుగుతున్నది ఏదో సినిమా జరుగుతుంది, కానీ ఆ సీను నీకు తెలిసింది అనుకోండి, జరగదు కావాలంటే రిలాక్స్ అయిపోతావు నువ్వు. జరిగి ఏం ప్రతి సీన్ థ్రిల్గా ఫీల్ అవ్వంటున్నా. అదే జరుగుతుంది మాస్టర్ ప్రస్తుతానికి అయితే. మాస్టర్ నా పర్సనల్ డౌట్, సో మీ మీద ఇంత ఫోకస్ చేశానని మీరు అనుకోకండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి కాదు, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కాదు, నేను కొన్ని సంవత్సరాల క్రిందటి నుంచి వీళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు అనిపిస్తుంది మీ ఇద్దరు మాటలు వింటుంటే. సో మిమ్మల్ని దగ్గరికి అబ్జర్వ్ చేసిన తర్వాత ఎప్పుడు మీరొకటి అనే సందర్భాలు ఎప్పుడైనా వీళ్ళిద్దరికి వచ్చాయా? అలా వచ్చినప్పుడు మీరు ఎలా అండర్స్టాండింగ్ అయ్యారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే నవేడేస్లో ఓన్ బ్రదర్స్ మధ్య అండర్స్టాండింగ్స్ ఉండట్లేదు, విడిపోతున్నారు, ఇంకా చెప్పాలంటే శత్రువుల్లాగా అయిపోతున్నారు. సో ఇంకా పేరెంట్స్ తల్లి బిడ్డ శత్రువులు అయిపోతున్నారు, తండ్రి కూతురు శత్రువులు అయిపోతున్నారు, శత్రుత్వం అన్నది బాగా పెరిగిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరు బ్రదర్స్ లా కాకుండా ఒక మిత్రత్వం, మనకి ఇక్కడ మైత్రేయ బుద్ధ, మామూలుగా బుద్ధుడు మిత్రత్వం కోసం కూడా, మన పత్రి సార్ కూడా మిత్రత్వం కోసం కూడా చాలా చక్కగా వివరించారు. సో మీ ఇద్దరి మధ్య ఒక బ్లడ్ రిలేషన్ కంటే బ్రదర్స్ రిలేషన్ కంటే ఆ మిత్రత్వ భావన నాకు ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యపడి? ఈ మాట అడిగారు కాబట్టి నా తల్లి, ఏ ఇద్దరు ఆలోచనకు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాం కానీ ఇది ఒక ఆలోచన ఒకటిగా కూడా ఉండదు.
అది తెలుసుకుందామని ఉంది. Yes, ఉండదు. ఉమ్, వేరే వాళ్ళ థాట్ వస్తూ నా థాట్ వేరే ఉంటుంది. ఉమ్, కానీ నేనేమనుకుంటున్నానంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వాడి థాట్ ఆ సిచ్యువేషన్ కొన్ని మ్యాచ్ అయితే నేను మ్యాచ్ అయిపోతున్నా. ఉమ్, తర్వాత ఈ మధ్యలో నేను చేస్తున్న ఒక ఆలోచన, ఇంతకుముందు అంతా కూడా ఏంటంటే మాకు ఈ ధ్యానం రాకముందు కూడా ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చిండేది, మా బెదర్కి ఆడగా వెళ్ళాలనేవాడు. నేను వెళ్ళాలంటే చిన్నప్పుడు చిన్న చిన్న వచ్చేది. ఈ మధ్య ధ్యానంకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బాగా న్యూట్రల్ అయ్యాం. న్యూట్రల్ అయిన తర్వాత ఈ మధ్య నేను టెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నేను ఒక ఆలోచన వచ్చింది నాకు, ఎక్కడికి నేను ఒక షాపింగ్ అనో లేకపోతే తింటానుకో నా చేను దగ్గరికి వెళ్ళాలన్నాను అనుకో, దాన్ని బెదర్కి ఏంటంటే వాడు ఇంకెక్కడికి వెళ్ళాలని ఉంది ఉమ్, అనుకో. అప్పుడు నేనేంటంటే నేను ఏమన్నా అక్కడికి వెళ్ళాలన్నప్పుడు వాడు వెళ్ళాలన్నప్పుడు చిన్న ఇబ్బందులు వస్తాయి కదా. ఈ మధ్య నేను చేస్తానంటే నేను అనుకున్నా వాడితో చెప్పట్లా, ఉమ్. నేను అనుకున్న ఒక 10 నిమిషాలకు బెదరగా అదే సేమ్ థాట్ అవుతుంది. ఓకే, మీరు ఎనర్జీస్ బట్టి సిక్ అయిపోతున్నారు. Yes. అంటే నేను ఎనర్జీని త్రో చేస్తున్నాను, ఉమ్, దాంతో రాగంగా పట్టుకోవట్లా. అదేంటంటే అది కూడా సినిమాలో భాగమే. ఉమ్, ఇది నేను అనుకున్నదే కరెక్ట్, వాడు అనుకున్నాడు అంటే నేను అనుకున్నదే నేనే వాడకూడదు మళ్ళీ అక్కడ. ఉమ్, అంటే తెల్లి నేను అనుకుంటాము, అది సినిమాలో ఉంటే జరుగుతుంది అనుకుంటున్నాం ప్రోగ్రాంలో. ఉమ్, ఇప్పుడు ఇవాళ ఈ మీటింగు స్నేహతోటి ఈ మీటింగ్ చేద్దామని అనుకున్నా నేను. ప్రోగ్రాం ఉంటే మనం కూర్చుంటాం ఇక్కడ, లేదంటే లేదు. కూర్చుని Okay. ప్రోగ్రాం ఉన్నది, ఆల్రెడీ సీన్ ఉంది. అక్కడ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది. ఉంది. పైన. అప్పుడు ఉండబట్టే నీకు అమ్మ నేను ఫోన్ చేయగల అన్నావు. నేను 2-3 మనం ఫోన్ చేసినప్పుడు 2-3 రోజులు నేను ఖాళీ మాస్టర్ గారు సరదాగా అన్నావు. అది ఇవాళ మా ఖాళీ దొరికింది అంటే ఇవన్నీ సింకింగ్ అవడానికి జరుగుతుంది అన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. నిజం మాస్టర్, యాక్చువల్ నేను కూడా ఒక 4 days బ్యాక్ హైదరాబాద్కి వచ్చి ఆఫ్టర్ 10 days నేను వైజాగ్ వెళ్ళిపోయా. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చాను. లక్కీలీ నేను హైదరాబాద్ వచ్చినాక ఫ్రీ అయినాక, హైదరాబాద్ వచ్చినా కూడా 2-3 రోజులు బిజీ ఉండి ఫ్రీ అయినాకే నాకు కాల్ వచ్చింది మళ్ళీ. అమ్మ నువ్వు అప్పుడు కాల్ చేసావు కదా, మాస్టర్స్ ఫ్రీ అయ్యారు అని అన్నారు. అప్పుడు నేను ఫ్రీ అయినప్పుడే మాస్టర్స్ కూడా చక్కగా ఫ్రీ అయ్యారు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది మనకి ధ్యాన మాస్టర్ ఫోన్ చేసింది, మావాడు నిన్న ఫోన్ ఎత్తాడు, నీకు ఫోన్ చేశాడు. అవును, అంటే సీన్ కనెక్ట్ అయి ఉంటే ఆ టయానికి త్రో చేస్తుంది, మైండ్ త్రో చేస్తుంది. అందుకని ఇప్పుడు లేటెస్ట్ మేము ఇదే టెక్నాలజీ చూస్తున్నాం అనమాట. నాకు కూడా అర్థమవుతుంది మాస్టర్, మీరు అన్నప్పుడు నిజంగానే ప్రోగ్రామింగ్ చేయబడిందా అని ఆలోచించినప్పుడు, ఈ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు నిజంగానే మనం అనుకున్నవన్నీ అయిపోవు. ప్రోగ్రామింగ్ లో ఉన్నప్పుడు అదే జాయిన్ అవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్ గా నేచర్ సింక్ చేస్తుంది నేచర్. ఎగ్జాక్ట్లీ. బట్ అందుకనే అంటే మా ఇద్దరు మీరు అడిగారు ఇది అనేదా, ఆ నేచర్లో సరెండర్ అవటంలో కూడా కొన్ని మన అభిప్రాయాలను కొద్దిగా ఆపుకోవటంలో కూడా కలిసి ఆ మిత్రత్వం అవుతుంది. థాట్స్ మనకు షో మనీ థాట్స్ లోపల నుంచి క్రియేట్ అవుతూనే ఉంటాయి. షో చాలా అన్నిటికీ నువ్వు బయటికి త్రో చేసి జరగాలనుకోవద్దు, కొన్ని ఆపాలి. అర్థమైంది? మనుషులకి ఏంటంటే ఎందుకు కోపాలు, ఎందుకు రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తాయంటే ప్రతిదీ ఒక ఆలోచన రాగానే దాని మీద రాగం పెంచుకుంటున్నాం. రాగం పెంచుకున్న ఆలోచనకి రాగం అనేది యాడ్ చేస్తున్నావు. ఆ సిచ్యువేషన్ జరగలేదు అనుకో, దుఃఖానికి గురవుతున్నావు, అక్కడ ఈ భేదాలు వస్తున్నాయి. ఇప్పుడు అసలు ఆలోచనకి రాగం పోయిట్లా మేము ఆలోచనలు వస్తున్నాయి, ఆడి నువ్వు సపోర్ట్ అంటే ఏమంటారు దానికి, ఊతం ఇట్లా సపోర్ట్ చెప్పట్లా. అది ఏదైనా పర్లేదు. సో అందుకే ఏ రిలేషన్ అయినా కూడా అందుకు అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఏంటంటే ప్రతిదమ్మా మనకి ఒక ఆలోచన ఏంటంటే, నేను లేచింది ఏంటంటే, మేము ఎంత కూడా చెప్తున్నాం ఈ మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే, మనం ఏంటంటే ఒక బిల్డింగ్లు కడతారు కదా, బిల్డింగ్లు అంటే అది ఐరన్తో కట్టారు, ఇటుకలతో కట్టారు అంటారు కదా. ఈ దేహం అనే బిల్డింగ్ స్వార్థంతో కట్టారు, కట్టబడింది. ఈ దేహం అనే ఒక బిల్డింగ్, ఇది స్వార్థంతో కట్టబడింది ఈ బిల్డింగ్. కాబట్టి ఏ ఆలోచన లేచినా స్వార్థంతో లెగుతుంది పైకి. మేము తెలుసుకున్న ఈ మధ్యలో సత్యం ఏంటంటే, ఏ ఆలోచన లేచినా ఒక రాగంతో దేశంతో మనం లెగుతుంది. ఇటు మంచోడు, ఇటు చెడ్డోడు, జరుగుద్ది, ఇక్కడ పోతే ఇది జరగదు. అంటే ప్రతి ఆలోచన ఒక ఏదో ఒకటి ఆశించే లెగుస్తుంది, లోపల నుంచి పుడుతుంది. అయితే మాస్టర్స్ ఇప్పుడు అందరూ అట్లానే చాలా వరకు స్వార్థం, ఎందుకంటే మీరు ఈ యొక్క బిల్డింగ్ అన్నారు కాబట్టి ఈ బిల్డింగ్ ని అట్లానే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది స్వార్థంతో. చాలా వరకు స్వార్థంగానే కొన్ని ఫ్రెండ్షిప్లు అవుతున్నాయి, కొన్ని రిలేషన్స్ అవుతున్నాయి. అయితే కొన్ని పరిణితి చెందిన ఆత్మలు కొంచెం ప్యూర్గా ఉంటాయి.
ఆ పరిణితి చెందిన ఆత్మలకి ఎవరైతే ఈ ఈ యొక్క స్వార్థం అనే ఒక బిల్డింగ్ తగులుద్దో అప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటారు? నార్మల్గా ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేను కూడా ఫేస్ చేశాను. కొంతమంది చాలా స్వార్థంగా ఉండటం, మనతో ఏం పని ఉంది, వీళ్ళతో అవసరం ఉంటేనే మాట్లాడాలి లేదంటే లేదు అన్న మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలి మనం? ఈ స్వార్థం అనే బిల్డింగ్ ని నిస్వార్థంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? అదే క్వశ్చన్. ఈ ధ్యానం కూడా ఇది కూడా ఏంటంటే తల్లి, అసలు ఇదేంటి, అసలు ఏంటంటే నేనే ఓ సినిమా నేను ఒక క్రియేట్ చేస్తున్నా, నువ్వు ఒక సినిమా క్రియేట్ చేసుకుంటావు, మన 2 సినిమాలు మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, దీనివల్ల మన ఘర్షణ జరుగుతుంది. నేను అనేదంటే ఈ స్వార్థాన్ని నిజాలు చేయడం 2 పద్ధతులు ఉంటాయి. నా దగ్గర ఒక నేను ఉంది, నీ దగ్గర ఒక నేను ఉంది, ప్రపంచం అంతా వాళ్ళ దగ్గర ఒక నేను ఉంది, ఆ పేద దగ్గర నేను, అంటే ఇన్ని నేనులు ఉన్నాయి. ఇప్పుడు ఏముందంటే దీన్ని తగ్గించుకోవాలని అంటే నా స్వార్థమైన నేను, నాలో వచ్చిన నేను నీ నేను కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. కప్పు అంటే నా మాట నువ్వు ఏకాంతం చేయముంటుంది. ఈ స్వార్థమైన నేను మనం డౌన్ చేయాలంటే ఒక పత్రం అంటే మన ఇద్దరు మాటకుండా మొదలుపెట్టాను. నా నేను గురించి అసలు నా నేను నీలో చేర్చొద్దు. నీ నేను చేర్చబాక. నీకేం కావాలమ్మా, నువ్వు ఇది అనుకుంటున్నావా, అలా చెయ్యి అంతే. తామరాకు మీద నీటి బిందువు లాగా. అర్థమైంది. ఇప్పుడు నేనే దానిలో ఏమో మన ఇద్దరు కూర్చున్నప్పుడు నా నేను కొంచెం అప్ అండ్ అవ్వాలి, నాలో కలవాలనేది నేనే డౌన్ చేయాలి, నా నేనుకు నిన్ను ఫేవర్ గా మాట్లాడతా. అర్థమైందా? కాబట్టి ఏ నేనుకి ఆ నేనుకి పాదం తీవు, ప్రాబ్లం ఉండదు. మా ఇద్దరులో ఏంటంటే బెదర్ పాదనెత్తా, నా నేను పాదెచ్చుకుంటాను, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా నేనుకి వాడు సపోర్ట్ చేయాలి, వాడు నేను సపోర్ట్ చేయాలనుకున్నాను అంటే అది ఎక్స్పెక్టేషన్ అవుతుంది. అన్ని దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్. మన ఎక్స్పెక్టేషనే మన దుఃఖానికి కారణం మా గురువు చెప్పాడు. కాబట్టి ఏ విషయం కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా కానీ జీవితం మార్నింగ్ మొదలు పెడితే దుఃఖానికి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే సీన్ని ఈ ఒక్కరోజుకే సీన్ వేస్తున్నాం, రేపు సీన్ వేయట్లా, మేము వెళ్ళట్లా. రేపు ఒక సినిమా సీన్లు వేస్తున్నాం చూడు, రేపు నేను పొద్దున లేడుకెళ్ళా ఇంత దూరం సీన్లు వేయట్లేం అనమాట. ప్రజెంట్గా సీన్లు వేస్తున్నాం, ప్రజెంట్గానే ఓహో ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఇది జరగట్లేదా, అది జరుగుతుంది, ఓకే ఇది కరెక్ట్గా ఆ సినిమా, ఇది ఒరిజినల్ సీన్ కావాలా, ఇది నా సీను ఫేక్ సీన్గా నాది. ఏంటంటే తల్లి, మన సీన్ కొన్ని ఫేక్ అవుతున్నాయి, కొన్ని సీన్లు సెక్స్ అవుతున్నాయి. అప్పుడు మనిషి కనిపించే కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. నేను అనుకున్న అన్నీ కరెక్ట్ అవ్వట్లా, అందుకని అన్నీ ఫెయిల్ అవ్వట్లా అని అనుకోవాలా అనుకోకూడదా? ఈ కన్ఫ్యూజన్ నాకు కూడా వచ్చింది. చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అసలు ఇప్పుడు నేను ఏమనుకోవాలి, అనుకోవాలా? కరెక్ట్ పాయింట్. అనుకో, నువ్వు అనుకున్న సీన్ జరిగిందా హ్యాపీ, నువ్వు అనుకున్న సీన్ జరగపోయినా నువ్వే హ్యాపీ. అంటే ఇది కూడా అంటే ఇప్పుడు నేను రెండు నేళ్ళు ఉండే అమ్మా. నేననేది ఒక స్నేహ అనే నేను, విశ్వనే నేను. బంగారు తల్లి అర్థమైందా? స్నేహ నేను జరిగింది యాక్సెప్ట్, అది నువ్వు అనుకున్న నీ నేను జరగల, భగవంతుడు నేను జరిగింది, ఇది యాక్సెప్ట్. ఇప్పుడు పాయింట్ అర్థం. మా ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ రా అంటున్నా. ఇప్పుడు మా ఇద్దరు నేను ఉండయి, రాము అనుకున్నా జరిగింది, నేను యాక్సెప్ట్ చేసా కలిసి ఉండటానికి. నేను అనుకున్న నేను జరిగింది, వాడు యాక్సెప్ట్ చేసాడు, కలిసి ఉంటున్నావు. అట్లా నువ్వు భగవంతుడు కలిసి ఉండాలంటే నువ్వు అనుకున్నా నేను జరిగిందా యాక్సెప్ట్ చెయ్యి. భగవంతుడు అనుకున్న నేను జరిగిందా యాక్సెప్ట్ చెయ్యి. భగవంతుడు నువ్వు ఒకటే కదా. ఇప్పుడు మీ ఇద్దరు ఒకటైనప్పుడు నువ్వు భగవంతుడు నువ్వు ఒకటే ఎందుకు కావు? పాయింట్ అర్థం డీప్కి వెళ్తే. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఒక మనిషికి నేను అన్నవి రెండు ఉంటాయి. మామూలుగా అయితే నేను అంటే ఇక్కడ నేను అంటే ఒకరే అంటారు, నేను అంటే ఒకరు కాదు, భగవంతుడు నేను ఉంది అనుకో, నేను విశ్వ నేను అనుకో, నువ్వు నీకు నచ్చింది ఏ భగవంతుడు అనుకో. నేను ఇప్పుడు సాక్షిగా ఉంది. ఈ నేను ఆపినప్పుడు ఆ నేను మొదలవుద్ది. ఈ నేను యాక్ట్ చేసినప్పుడు ఈ నేను సైలెన్స్ ఉంటుంది. వాడు ఏదో పిల్లవాడు ఏదో ఆశపడుతున్నాడు, ఎక్కడిని ఆడుకో మోది రాని యాక్సిడెంట్ గుద్దుకొని రాని నేను చూస్తా అంటది. అప్పుడు ఈ నేను ఆపాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అయ్యా ఒక మానవ జన్మ ఎత్తిన స్నేహగా నేను ఎత్తాను కాబట్టి నాకు ఒక ప్రిన్సిపాలిటీ ఉంది, నేను అది సాధించాలి, నేను పలానా అట్లా వెళ్ళాలి అనుకుంటా, నేను అనుకుంటా. కానీ జరగని పర్లేదు, నువ్వేమనుకున్నా అది జరిగినాయి. నేను జరిగిందా ఓకే. ఇప్పుడు నువ్వు జరిగింది, ఇప్పుడు నువ్వు అనుకున్నా జరిగింది అనుకో హ్యాపీ కదా నీకు. ఇప్పుడు అప్పుడు ఆయన అనుకున్నా జరిగినప్పుడు నువ్వు ఎందుకు హ్యాపీ అవ్వట్లేదు అంటున్నా.
అక్కడ నేను నేను అని అనుకోవట్లేదు నువ్వు కాబట్టి. అనుకోలేదు కాబట్టి పాయింట్ అర్థమైంది నీకు? అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు నీకు వచ్చిందా లేదా? వచ్చింది. నా బంగారు తల్లి అర్థమైంది నీకు? మాలో కూడా విషయం ఏంటి తల్లి, మేము ఒక ల్యాండ్ కొనాలంటాం, అది కొనాలన్నప్పుడు ఒక విషయం కొనాలనుకున్నప్పుడు మా బెదర్ బలవంతం చేసి కొంటాడు, అక్కడ నష్టం వచ్చింది, కానీ నేను బాధపడినాం. సరే నేనేదో చేసినప్పుడు ఒకటి లాభం వచ్చింది, సంతోషపడ. అంటే ఏంటంటే ఓహో ఈ ప్రోగ్రాంలో ఉంది కావాలి, నష్టం అనే ప్రోగ్రాంలో ఉంది అది. అప్పుడేముందంటే ఒక నష్టపడిన ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను బెదర్ నా కోపం ఎందుకు వచ్చింది, నా లాభం వచ్చింది అనుకోకో, లాభం వచ్చే ప్రోగ్రాంలో అదే నా ఆలోచన ఉంది కావాలి అని బెదర్ ఇటు తిరిగాడు. ఇది తెలియదు నీకు ఏంటంటే భగవంతుడికి మనిషికి భగవంతుడికి మనం దూరం అవుతున్నాం. ఏంటంటే నేనేది నీకు బలం వేసి పొడుచుకుంటున్నావు, నువ్వు అన్నా జరగాలనుకుంటున్నావు. ఈ నేను ఇది అమ్మా, ఈ నేను బలపడితే ఈ నేను వీక్ అయిపోతుంది, ఈ నేను వీకైతే ఈ నేను బలపడుతుంది. ఓకే, అది కాబట్టి మానవుల మొత్తం ఈ నేను పట్టుకొని ప్రపంచం మీద జయించి సాధించాలని ఈ నేను బలపడి శివుడికి దుఃఖానికి కనిపిదైపోతున్నారు. ఈ నేను విషయాలను ఆపి ఈ నేనులో సరెండర్ అవ్వండి. దుకాణం క్లోజ్, దుకాణం బంద్ అంటారు కదా. ఏ జరిగితే ఏంటి ఇప్పుడు దుకాణం బంద్, ఇప్పుడు దుకాణం బంద్ అంటాను. ఇప్పుడు స్టేజ్ మీదకి రాము సూపర్ అన్నారు, ఇప్పుడు నేను సూపరే కదా. నన్ను లక్ష్మణ్ సూపర్ అన్నారు, ఇప్పుడు వాడు సూపరే కదా. ఇప్పుడు మేము ఇద్దరు అనుకుంటే వాడు సూపర్ అన్నాడు, నేను తక్కువ అనుకుంటుంటే కదా ప్రాబ్లం వస్తుంది. అర్థం తల్లి నీకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్న నేను జరగలేదు, భగవంతుడు నేను జరిగింది, అది సూపరే కదా నీకు. నువ్వు అనుకున్న ఏం జరిగింది, భగవంతుడు సూపరే కదా. ఇప్పుడు భగవంతుడు ఒకటే కాబట్టి ఇప్పుడు మా ఇద్దరు ఎలాగో భగవంతుడు ఒకటే కదా. స్నేహ రెండు నేనులు. నువ్వు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ రెండు నేనులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటే మనోడు నువ్వు నీ అనుకోండి, ఇంకో రెండు లేయర్లు ఉన్నాయి ప్రతి మనిషికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ లేయర్ని టోటల్ కంప్లీట్ క్లోజ్ చేసేసి నేను అనుకున్నా జరగాలి, జరగకపోతే నేను ప్రాబ్లం, నాకు కోపం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను చనిపోతా అంటే నువ్వు అనుకున్నారే జరగాలి, లేకపోతే చచ్చిపోతావు నువ్వు. ఆయన ఉన్నా జరగకూడదా నీకు? నీకు పుట్టించిన నిన్ను డైరెక్షన్ చేస్తున్న విశ్వాన్ని ఇంత ప్రపంచాన్ని సృష్టించిన ఒక డైరెక్టర్ అనుకున్న సీన్ జరగకుండా నువ్వు 4 రోజులు ఉండెళ్ళే ఇన్ని సంవత్సరాలు, భూమి ఎన్ని సంవత్సరాలు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకంటే ముందు పుట్టింది, గాలి ఎన్ని సంవత్సరాలు ముందు పుట్టింది, సూర్యుడు ఎన్ని సంవత్సరాలు ముందు పుట్టాడు. ఇన్ని సంవత్సరాలు సీనియర్లే వాళ్ళు ఉండగా వాళ్ళన్నా జరగకుండా నువ్వు 4 రోజులు ఆడే ఈ నాటకంలో నువ్వు అన్నా జరగాల, వాళ్ళన్న సీన్ నువ్వు యాక్సెప్ట్ చేయవా? అర్థమైంది? కాబట్టి నేను చెప్తున్నా కదా, బాగా అర్థమైంది నాకు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కదాని కాదు, నేను ఇద్దరు ఉండారు, అప్పుడు నీ దుఃఖం ఉండదు తల్లి. అవును. ఇంకోటి ఏంటంటే ఓన్లీ అగపడే పాత్ర నీది, అగపడకుండా నడిపే పాత్ర ఇంకొక మనిషి ఉంటారు. అసలు నేను అదే. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చెప్పాల్సిన, ఇప్పుడు ఇందా చెప్పారు కదా ఈ బిల్డింగ్ స్వార్థంతో కట్టింది అంటున్నాం కదా, ఈ స్వార్థంతో కట్టిన బిల్డింగ్ని నిస్వార్థంగా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతి ఆలోచన బయలుదేరే ముందు దాన్ని కొంచెం గమనంలో పెడితే కొన్ని రోజులు క్లియర్ అయిపోతుంది. స్వార్థమైన బిల్డింగ్ నిస్వార్థంగా మారుతాయి. ప్రతి ఆలోచన అనుకుంటే నేను ప్రతి ఆలోచన వేసినట్టు నేను గమనిస్తాను, ఓ ఇది ఆశిస్తుందా, ఆశించకుండా అవుతుంది. ఇది తల్లి ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత 2 పాయింట్స్ నాకు తెలియదు అనిపించింది. కనెక్ట్ అయ్యి చూడు నీకు. సో ఒక పాయింట్ ఏంటి అంటే నేను అనుకున్నది జరగకూడదు, దానికి చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2 ఏంటి అంటే ఇక్కడ నేను అన్నది ఒక్కరం కాదు, నేను అన్నది ఇద్దరు. నువ్వు స్నేహ నేను, విశ్వ నేను, స్నేహ నేను, దేవుడు నేను. ఎందుకంటే మాస్టర్ ఇది నాకు చాలా కొత్తగా అనిపించి నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అనిపించింది నాకు. సో మీరు ఇంత డీటెయిల్డ్ గా చెప్పినాక ఓకే యాక్సెప్ట్ చేశాను నేను. అంటే దానికోసం మనం ఎక్కువగానే మాట్లాడుకోవాలి. నీకు చెప్పే ముందు మేము ఛానల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి చెప్పాలి. వండర్ఫుల్ మాస్టర్. సో మీ యొక్క సినిమా జీవితమే అసలు నిజంగా ఈ సినిమా అనే జీవితంలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత జీవితమే సినిమా, ఇక్కడ ఏం లేదు సినిమా ఆయన డైరెక్షన్ మొత్తం మనందరం యాక్టర్స్ చాలా బాగా మాకు మాటలో చెప్పాలంటే సినిమా థియేటర్లో 3 గంటలు చూస్తావు, నీ సినిమాని 12 గంటలు చూస్తావు. అర్థమైంది? కొనుక్కుంటే మళ్ళీ సినిమా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, కొనుక్కుంటే సినిమా ఆగిపోతుంది. నిద్రకి వెళ్ళేవా ఈ సినిమా లేదు, స్నేహ సినిమా లేదు, స్నేహ ఎక్కడ పుట్టింది, స్నేహ ఆడ మనిషి మగ మనిషి, స్నేహ ఎంతమంది పిల్లలు ఏం లేదు, లేకుండా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. కాబట్టి బయట సినిమా చూస్తే 3 hours స్పెండ్ చేస్తావు, నీ సినిమాని నిద్ర లేచిన అంటే మార్నింగ్ 7 లేకపోతే మళ్ళీ ఈవినింగ్ 7 అంటే 12 గంటలు నీ సినిమాని చూసుకుంటా ఉంటావు. ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయడం కాదు, నీ సినిమా చూసి నువ్వు ఎంజాయ్ చేసుకుని మొదలు పెట్టుకో. సో ఫైనల్లీ మీరు యువతకి ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు?
పేషెన్సీ, సరెండర్ ద నేచరు. ఆ తర్వాత నువ్వు చిన్న పని అయినా కానీ దాన్ని ఇష్టంగా చేయి. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్. నీ చిన్న అది నీ పెయింట్ వేస్తావా, బేల్దారి పనివా, నువ్వు ఇంజనీర్వా, ఏదైనా నీకు చిన్న పని అని నువ్వు ఎప్పుడు ఊహించవా. పనే ఇంకో పనిని చూపించుద్ది, ఇంకో పని పుట్టించుద్ది. మాకు గేదెలు పొలాల గెట్లు మాకు బహుమతి ఇచ్చినాయి. ఇసిరి సినిమాకి వెళ్ళమని మేము గేదెలు పేడ తీసినా, మేము మేకలు కాసినా, పొలంలో పని చేసినా ఇష్టంగా చేసేవాళ్ళు. కాబట్టి అన్ని మీరు సాల్రా మీరు పని చేసింది కొన్ని నెలను 5 లెవెల్ పంపించి సినిమా ఇండస్ట్రీ పంపింది. So, అట్లాగే ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేయమంటారు. ఇష్టంగా చేయండి. అది ఈ దేహాన్ని కూడా ఇష్టంగా యాక్సెప్ట్ చేయి. నీ ప్రాబ్లం కూడా ప్రాబ్లమ్ని కూడా ఇష్టంగా యాక్సెప్ట్ చేయి. ఇంకో నెక్స్ట్ మంచి అద్భుతమైన సత్యాన్ని నీకు చూపించింది. వండర్ఫుల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు షేర్ చేశారు మా పిఎంసి ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా యువతకి. థ్యాంక్ యూ. సో మీ కాబట్టి అమూల్యమైన యువతను సమయాన్ని గురించి మాకు అలాగే కాబట్టి మనం చిన్న సరెండర్ అయిపోయి బాగా డెప్త్కి వెళ్తే ఆ నేచర్ ఇంకో పని తురవేస్తుంది. కాబట్టి పేషెంట్తో ఉండండి, Exactly. డిప్రెషన్కి వెళ్ళొద్దు. అంటే అద్భుతమైన మా జీవితంలో మేము వేసుకుంటామంటే ఒక 6 times 7 times ఒక అద్భుతం అన్ని ఫెయిల్ జరిగింది మాకు. అసలు అనుకున్నది ఏం జరగల. ఆ జరగకపోవటం వల్లే ఒక ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఇక్కడ మీడియా ముందు మీ ముందు కూర్చున్నాం. అనుకున్నా జరిగితే వేరే రోడ్డు వెళ్ళేవాళ్ళు మేము. అర్థమైంది, కరెక్ట్ కదా. కాబట్టి అది మంచిదా, జరగకుండా ఆయన జరిగించింది మంచిదా? అంతే, అక్కడ ప్లాన్ పర్ఫెక్ట్. ఆ ప్లాన్ కరెక్ట్, మన ప్లాన్ ఆయన డైరెక్షన్ పర్ఫెక్ట్, ఆయన ఆ నేను కరెక్ట్. మనంతా ఈ బయట ప్రపంచం నాలెడ్జ్ తోటి నేను ఇది ఒక రకమైన మాయ. ప్రపంచం విషయాలతో తయారైంది నేను. ఇది అది అస్సలు స్టార్టింగ్ నేను, భగవంతుడు నేను. ఇది ఎన్ని రకాలు మారినా కానీ అది మారను నేను. అర్థమైందా? ఇది నేను గొప్పదా, నేనే గొప్పదా? బంగారు తల్లి, అద్భుతమైన ఈ సత్యాన్ని మీతో పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్. అద్భుతమైన ఈ సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు థ్యాంక్. బంగారు తల్లి. సో చూసారు కదా, సో యువతకి ఫినిషింగ్ చాలా అద్భుతంగా చెప్పారు. చక్కగా 3 మాటల్లో ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, అండ్ పేషెన్సీగా ఉండండి, అండ్ యాక్సెప్టెన్సీ చేయండి. ఏ పని చేసినా ఇష్టపడుతూ చేయండి. అది మీరు స్వీపింగా, కూల్ పనియా, అది ఇష్టపడుతూ చేయండి. ఆ ఇష్టంలో నుంచి ఒక పని ఇంకొక పనిని సృష్టిస్తుంది అన్న వర్డ్ అద్భుతంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోటివేట్ అయ్యాను. ఐ నో మీరందరూ కూడా మోటివేట్ అవుతారు అని. సో అద్భుతమైన రామలక్ష్మణుల అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈరోజు తీసుకున్నాం కదా. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.